వైద్యం అందక గిరిజన ప్రాంతంలో మరో పసిబిడ్డ ప్రాణం కోల్పోయింది. అల్లూరు సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం డేగలరాయి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను, వైద్య వ్యవస్థను కలచివేసింది. వైద్యం అందక ముక్కు పచ్చలారని చిన్నారి చనిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. జి మాడుగుల మండలంలోని డేగలరాయి గ్రామానికి చెందిన బ్రహ్మలింగం దంపతుల బిడ్డ 3 నెలల పసికందుకు ఆకస్మికంగా శ్వాసలో ఇబ్బంది తలెత్తింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆశా వర్కర్ సహాయంతో జి మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. కానీ అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో వైద్యులు పాడేరు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ విశాఖ KGH కు రిఫర్ చేశారు. వెంటనే తల్లిదండ్రులు అంబులెన్స్ లో విశాఖకు బయలుదేరారు. కానీ సగం దూరం వచ్చాక చిన్నారి ఆరోగ్యం క్షీణించి అనకాపల్లి NTR హాస్పిటల్ చేరుకునే లోపే మృతి చెందింది. తల్లిదండ్రులు బిడ్డ మృతదేహాన్ని కౌగులించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాకు నైట్ 7:30కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పాపకి సీరియస్ అయ్యింది అంటే నిన్ననే కదా బాగుండింది పాప, మరి ఈ రోజుకి ఇలా సీరియస్ అయ్యిందని నిన్న వెళ్ళి చూశాను. నైట్ బండి వేసుకుని వెళ్ళాను. వాళ్ళున్న ఇంటికి మా ఇంటికి చాలా దూరంగా. అయితే బండి వేసుకుని వెళ్ళేసరికి పాప అంటే బ్రీతింగ్ ఎక్కువ, శ్వాస ఎక్కువ తీసుకుంటుంటే వెంటనే అంబులెన్స్ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చారు. ఆ తర్వాత జీమడుగులో PHకి తీసుకుని వెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు, నెబులైజర్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ వెంటనే పాడేరు తీసుకుని వచ్చేసాను. పాడేరు తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ కూడా IV కేంద్రాలు పెట్టారు. ఆ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ KGH తీసుకుని వెళ్ళమని చెప్పారు డాక్టర్. అంటే పాపకి ఎక్కువ ప్రాబ్లం ఉందనేసి సరే అన్నాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ అయిపోతుందనేసి అంబులెన్స్ డ్రైవర్ వైటల్స్ చూశారు. చూసిన తర్వాత అనకాపల్లి తీసుకుని వెళ్ళి అక్కడ చూపించిన తర్వాత వైజాగ్ తీసుకుని వెళ్దామమ్మా అంటే ఇక్కడికి వచ్చేసరికి బేబీ అదే పాపని 3 రోజుల్లో బాగాలేకుండా ఉండగా హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో బాగానే ఉంది అనేసి జలుబు జ్వరం చూసి తానికులు ఏడాది ఇచ్చారు. జీవన్లు కూడా పాలెప్పుడు వచ్చింది. అలాగే చూసారు. రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ రాత్రి మార్నింగ్ 6 గంటలకు ఫస్ట్ వైజాగ్ పంపించారు. వైజాగ్ పంపిస్తే మధ్యలో సీరియస్గా ఉంది తీసుకెళ్ళారు. ఇక్కడ డాక్టర్లు చూసారా పాడేరులోని? ఏమన్నారు డాక్టర్లు? చూసినా కష్టంగా ఉంది, కేజీకి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చారు అంటే మధ్యలో కొంచెం సీరియస్ గా ఉంది అనేసి ఇక్కడ తీసుకెళ్ళారు. పాప ఎన్ని గంటలకు చనిపోయింది?